రామానుజుల వారి యొక్క సేవ సాగాలి అనేది కేవలము పంచసంస్కారములయ్యి వైష్ణవులుగా తమని గుర్తింపు చేసుకునేటటువంటి వ్యక్తుల యొక్క కర్తవ్యం మాత్రమే అని మేము అనుకోవటం లేదండి. ఎందుకనంటే రామానుజుల వారు ఇలాంటి వారికి మాత్రమే మార్గదర్శకులు, మిగతా ప్రపంచానికి కాదనేది లేదు. సయేవ సర్వలోకానాం ఉద్ధర్త, ఆయనే సకల లోకాలకి ఉద్ధారకులు. అయితే ఆయన కేవలం వైష్ణవులకి మాత్రమంటే ఎట్లా? రామానుజుల వారు వైష్ణవులకి మాత్రమే మార్గదర్శనం చేయలేదండి. కొంతమంది శివుణ్ణి పూజ చేసేవారు ఉంటారు, కొంతమంది ఏదో శక్తిని పూజ చేసేవారు ఉంటారు, కొందరు మరొక దేవతని పూజ చేసేవారు ఉండొచ్చు. ఫైన్. అలాంటి వ్యక్తులైనా వాళ్ళ యొక్క ఆ ఆరాధ్యమైనటువంటి ఆ శ్రీమూర్తులని, ఆ మూర్తుల యొక్క సాక్షాత్కారం జరిగేటటువంటి సన్నిధులైన ఆలయాల్ని ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి, దానికి సిస్టమ్స్ ఎట్లా వర్క్ చేయాలి అనేటటువంటి దాన్ని నిరూపణ చేసినటువంటి స్వామి రామానుజాచార్యుల వారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద టెంపుల్స్, ఇది రామానుజుల వారు లోకానికి చూపించినటువంటి మార్గం. ఆనాడు వారు ఆ మార్గాన్ని చూపించారు కనుకనే ఇవాల్టికి కూడా ప్రపంచంలో ఆలయాల సంప్రదాయం అనేది నిలబడుందండి. అది విష్ణు ఆలయాల, శివాలయాల, శక్తి ఆలయాల, లేదా ఇతరమైనటువంటి గాణాపత్యములైనటువంటి ఆలయాల అనేది ప్రశ్న లేదు. మధురలో మీనాక్షి, లేదా అక్కడ బృహదీశ్వర ఆలయం, లేకపోతే శ్రీరంగంలో ఉండే ఆలయం, కాంచీపురంలో ఉండేటటువంటిది, మరొక చోట మేలుకోటలో ఉండేది, లేదు ఎక్కడో సోమనాథులో ఉండే ఆలయం, ఎనీ టెంపుల్ దైవాన్ని మనకి దర్శింపచేస్తూ ఈవేళ మన మధ్య నిలబడి ఉన్నది అనంటే ఆలయం ఎట్లా ఉండాలి, దాని నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనేదాన్ని ఒక అద్భుతమైనటువంటి శాసనంగా లోకానికి చూపించినటువంటి పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ రామానుజాచార్యుల వారంటే. అందుచేత ఆ సిస్టమ్స్ బాగుండాలని కోరుకునే మనస్సుండే ప్రతి వ్యక్తి కూడా రామానుజాచార్యుల వారిని స్మరించాల్సిందేనే. వారు సాగించినటువంటి భగవంతుడి ముందర మనం అందరం కూడా సమానము, హెచ్చు తగ్గులు అనేటటువంటివి నీలో నీకుంటే ఉండుగాక. ఒక ఇసుక రేణువుకి, లేదు ఒక గులక రాయికి, లేదు ఒక పెద్ద బండకి, ఒక చిన్న కొండకి, ఒక మహాపర్వతానికి తేడాలు ఉంటాయండి సైజుల్లో. సముద్రంలో మునగడంలో అన్నీ ఒకటే. నువ్వు ఇసుక రేణు వేస్తే ఎట్లా అది నామరూపాలు లేకుండా మునిగిపోతుందో, నువ్వు మహాపర్వతాన్ని సముద్రం వేసిన నామరూపాలు లేకుండా అట్లానే మునిగిపోతుంది. దాంట్లో తేడాలు ఏమి ఉండవు. అన్నీ అందులో మునగడం సమానమే అయినప్పుడు రాయికి తెలియదు, కొండకి తెలియదు, ఇసుక రేణువుకి తెలియదు. మనకి బుర్ర ఉంది కదా, మనకి బుద్ధి ఉంది కదా, మనకి జ్ఞానం ఉంది కదా. ఆ భగవంతుడి యొక్క ప్రేమ అనే మహాసాగరంలో మునగడంలో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సర్వవేద అధ్యాయి అయినటువంటి మహానుభావుడికి కానీ, నిరక్షర కుక్షి అయినటువంటి ఎక్కడో ఒక పల్లెటూరి వాడికి కానీ అందరికీ సమానమే అయినప్పుడు మధ్యలో మనలో మన యొక్క హెచ్చు తగ్గులను చూసుకుని గర్వాలు, అహంకారాలు, దర్పాలు, దంభాలు ఎందుకయ్యా మనకి? మనందరం ఆయన దగ్గర వినయంతో, విధేయతతోటి, పరస్పరము మనకుండే సహోదర భావంతో కలిసి మెలసి బ్రతుకుదాం. ఈ మార్గాన్ని మనకిచ్చినటువంటి ఆ ఆచార్యుల యొక్క ఉపకారాన్ని తలుచుకుని పరవశిద్దాం, దానికి కృతజ్ఞతలని అర్పిద్దాం. జయ జయ రామానుజ, జయ హో రామానుజ, జయ జయ రామానుజ, జయ హో.